ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ కేసు విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసుకి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఇద్దరు ఐపీఎస్లకు సంబంధించి మరొక కొత్త విషయం తెర మీదకు వచ్చింది. ఈ కేసులో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కుక్కల విద్యాసాగర్ కేసు నమోదు చేసినటువంటి ఫిబ్రవరి 2వ తేదీ మధ్యాహ్నం ఉదయం 6:30 ఆయన కేసు నమోదు చేయడం జరిగింది ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో. అదే రోజు ఉదయం 11:30 గంటలకు ఐపీఎస్ అధికారులు ఫ్లైట్లో ముంబై వెళ్ళి హీరోయిన్ని ఆమె కుటుంబ సభ్యుల్ని తీసుకురావడం జరిగింది. అయితే అప్పటికప్పుడు ఈ టిక్కెట్లు ఎలా బుక్ చేశారు, అప్పటికప్పుడు ఎలా ఫ్లైట్ దొరికింది వీళ్ళకి అని చెప్పి దీని గురించి కొద్దిగా ఎంక్వైరీ చేయగా ఈ టిక్కెట్లను ఫిబ్రవరి 1వ తేదీనే బుక్ చేసినట్లుగా సమాచారం. అంటే 2వ తేదీ ఉదయం 6ంటికి విద్యాసాగర్ కేసు పెడతాడనేటువంటి విషయం పోలీసులకు ఫిబ్రవరి 1వ తేదీనే తెలియటం అనేది నిజంగా విచిత్రమైనటువంటి అంశంగా తయారైనటువంటి పరిస్థితి. అంటే ఈ కేసులో ముందుగానే ముంబై నటిని ఫ్రేమ్ చేయటం కోసం పక్కా ప్లాన్ తోటే ఇదంతా చేశారు అనేది దీన్ని బట్టి బయటపడింది అని చెప్పి దర్యాప్తు అధికారులు తెలియజేస్తున్నారు.